వెల్కమ్ టు ఐ న్యూస్. నేను సోనియా. అంతర్జాతీయ రాజకీయాల్లో ఎప్పుడూ ప్రాణ స్నేహితులా కనిపించే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుల మధ్య ఇరాన్ ఇష్యూపై ఊహించని రేంజ్ లో రచ్చ జరిగింది. మంగళవారం రాత్రి వీరిద్దరి మధ్య జరిగిన ఒక సీక్రెట్ ఫోన్ కాల్ చివరకు తీవ్ర వాగ్వాదానికి దారితీసినట్లు అంతర్జాతీయ మీడియా కోడెక్కుస్తోంది. ఇరాన్తో యుద్ధాన్ని ఇక్కడితో ఆపేసి శాంతి చర్చలకు ఛాన్స్ ఇవ్వాలంటూ ట్రంప్ చేసిన ప్రతిపాదన నెతన్యాహుకు అల్టిమేట్ కోపాన్ని తెప్పించింది. ఏకంగా 30 నిమిషాలకు పైగా నడిచిన ఈ హైడ్రామా ఫోన్ కాల్ షాకింగ్ ఇంటెలిజెన్స్ వివరాలు స్పెషల్ స్టోరీలో చూద్దాం. మిడిల్ ఈస్ట్ లో ఇరాన్ ను పూర్తిగా అణిచివేయాలని చూస్తున్న ఇజ్రాయెల్ కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గట్టి షాక్ ఇచ్చారు. ప్రముఖ అంతర్జాతీయ మీడియా సంస్థ ఆక్సియోస్ కథనం ప్రకారం ఇరాన్తో యుద్ధాన్ని ఇకపై మరింత తీవ్రతరం చేయవద్దని, దౌత్యపరమైన చర్చల ద్వారా సమస్యను ముగించాలని కోరుతూ ట్రంప్ స్వయంగా నెతన్యాహుకు ఫోన్ చేశారు. అయితే ఈ ప్రతిపాదన విన్న వెంటనే నెతన్యాహు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇరాన్ లాంటి కరుడుగట్టిన దేశాన్ని అస్సలు నమ్మలేమని, మరో పెద్ద యుద్ధానికి సన్నద్ధం కావడానికి ఇరాన్ ఇదంతా చేస్తుంది, చర్చల పేరుతో ఉద్దేశపూర్వకంగా సమయాన్ని వృధా చేస్తుందని నెతన్యాహు ట్రంప్తో వాదించారు. ఇరాన్తో మళ్లీ యుద్ధాలు చేయడం తమ వల్ల కాదని, ఇప్పుడే దాన్ని పూర్తిగా అంతం చేయాలని నెతన్యాహు తెగేసి చెప్పారు. నెతన్యాహు మాటలపై ట్రంప్ కూడా అంతే సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. మిడిల్ ఈస్ట్ లో అమెరికాకు కేవలం ఇజ్రాయెల్ మాత్రమే ఏకైక ప్రయారిటీ కాదని ట్రంప్ ముఖం మీదే చెప్పడం సంచలనంగా మారింది. మేము కేవలం మీతోనే కాదు, మిగతా అరబ్ పొరుగు దేశాలతో కూడా ఫోన్లో మాట్లాడాము. అక్కడ ప్రతి ఒక్కరూ యుద్ధం ఆగిపోయి చర్చలు జరగాలనే కోరుకుంటున్నారు. కాబట్టి మేము ఆ చర్చలకే ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వబోతున్నాం. డిప్లొమసీకి అంటూ ఒక ప్రత్యేక ప్రపంచం ఉంటుంది, దానికి కాస్త టైం పడుతుంది అంటూ ట్రంప్ క్లియర్ కట్ గా నెతన్యాహుకు వార్నింగ్ ఇచ్చారు. అంతేకాకుండా యుద్ధాన్ని అధికారికంగా ముగించడానికి అమెరికా, ఇరాన్ దేశాలు సంతకం చేసే ఒక పీస్ అగ్రిమెంట్ లేఖపై ఖతార్, ఇతర మధ్యవర్తులు ఆల్రెడీ వర్క్ చేస్తున్నారని ట్రంప్ లీక్ చేయడంతో ఫోన్ కాల్ ముగిసేసరికి నెతన్యాహు తీవ్ర అసహనానికి, కోపానికి గురైనట్లు వైట్ హౌస్ వర్గాలు వెల్లడించాయి. అయితే అమెరికా ఇంతలా ఒత్తిడి తెస్తున్నప్పటికీ బెంజమిన్ నెతన్యాహు ఎందుకు ఇరాన్తో యుద్ధాన్ని కోరుకుంటున్నారు అనే దానికి రక్షణ నిపుణులు 3 ప్రధాన కారణాలను చెబుతున్నారు. మొదటిది, అమెరికా, ఇరాన్ మధ్య జరుగుతున్న ఈ సీక్రెట్ టాక్స్ చూస్తుంటే ఇందులో ఇరాన్ పైచేయి సాధించినట్లు కనిపిస్తుంది. ఒకవేళ ఇరాన్ గనుక ఈ డీల్ ద్వారా పశ్చిమాసియాలో తన స్థానాన్ని మరింత పటిష్టం చేసుకుంటే అది భవిష్యత్తులో ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీవ్ భద్రతకు ఒక పెద్ద ఎదురుదెబ్బ అవుతుందని నెతన్యాహు భయపడుతున్నారు. రెండోది, నెతన్యాహు ప్రస్తుతం ఇజ్రాయెల్ అంతర్గత రాజకీయాల్లో తీవ్రమైన ఒత్తిడిని ఫేస్ చేస్తున్నారు. నఫ్తాలీ బెనెట్ లాంటి ఇజ్రాయెల్ ప్రతిపక్ష నేతలందరూ నెతన్యాహుకు వ్యతిరేకంగా ఏకమై యుద్ధాన్ని హ్యాండిల్ చేయడంలో ఆయన ఫెయిల్ అయ్యారంటూ విమర్శిస్తున్నారు. అందుకే ఇరాన్తో పెద్ద ఎత్తున యుద్ధం స్టార్ట్ చేసి దేశంలో తన పడిపోయిన క్రేజ్ను, ప్రజాదరణను మళ్లీ పెంచుకోవాలని నెతన్యాహు ప్లాన్ చేస్తున్నారు. మూడోది, ఇరాన్ను దెబ్బతీయడానికి ఇంతకంటే బెస్ట్ ఛాన్స్ మళ్లీ రాదని ఇజ్రాయెల్ భావిస్తోంది. ఎందుకంటే ఇటీవల జరిగిన ఘర్షణల్లో ఇరాన్ అగ్రనేతలు చాలా మంది మరణించారు. ఇరాన్ మిలిటరీ కూడా ప్రస్తుతం కాస్త బలహీనపడింది. అందుకే ఇరాన్లోని ఈ క్రైసిస్ ను ఒక అల్టిమేటం ఆపర్చునిటీగా మార్చుకుని ఆ దేశాన్ని దెబ్బతీయాలని నెతన్యాహు చూస్తున్నారు. కానీ ట్రంప్ మాత్రం ఇజ్రాయెల్ ఆశలపై నీళ్లు చల్లారు.